ఈరోజు నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నాం మనం. ఇక్కడ ఒక బాధితుడు ఏదైతే ఒక స్టేటస్ ఏదైతే గత మంత్రి కేటీఆర్ స్టేటస్ పెట్టుకున్నాడని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి నార్కట్పల్లి పిఎస్కు పిలిపించి ఎస్ఐ అతి దారుణంగా ఆయనని వీర కొట్టుడు కొట్టిండు. పాపం ఆయన ఇప్పుడు ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చిండ్రు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఎందుకు కొట్టవలసి వచ్చింది, ఏం జరిగింది, ఇక్కడ ఏమైంది, అసలు ఆయన ఈరోజు పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చిండు, అసలు ఒక్క వాట్సాప్ స్టేటస్ కేటీఆర్కి సంబంధించిన మాట్లాడిన ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టినారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు ఆయన పిలిపించి కూడా విపరీతమైన కొట్టడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఆయనకి అసలు ఎందుకు పోలీస్ స్టేషన్ రావాల్సి వచ్చింది, ఎందుకు ఎస్ఐ కొట్టాల్సింది అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం పేరు ఏం పేరు బ్రదర్? మీ పేరు? రమేష్, మాధవన్ రమేష్ గారు. ఏమైంది బ్రదర్? అసలు నేను కేటీఆర్ అనేది హుస్నాబాద్ సభలో మాట్లాడింది స్టేటస్ పెట్టుకున్నా. దాంతో పాటు ఇంకా వేరేది నా పర్సనల్ గా పెట్టుకున్నా. రెండు కలిపి నువ్వు స్టేటస్లు ఎట్ట పెడతావని కాంగ్రెస్ వాళ్ళు వచ్చి, ఎల్లారెడ్డి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చిరట. పిలిపించి నిన్న ఎన్ని గంటలకు పిలిపించిండు? ఇప్పుడు నిన్న మార్నింగ్ ఫోన్ చేస్తే నేను లేను, ఈవినింగ్ 5 గంటలకు వస్తా అని చెప్పిన. 5 గంటలకు వచ్చేసిన. నేను మా ఊరు పెద్ద మనుషులు ఇద్దరిని తీసుకొని వచ్చిన. అలాని బయటికి పంపించేసి లోపల కూర్చోబెట్టి కొట్టేసిండు ఫోన్ గుంజుకోను. అదే డైరెక్ట్ ఇప్పుడు మీరు లోపలికి వచ్చిన తర్వాత ఎవరు ఎస్ఐ పేరు ఏం పేరు, ఆయన ఏమన్నారు ఫస్ట్? అంతిరెడ్డి ఎస్ఐ. ఏమంటాడు? మీది ఉన్న రోజులు నీది నడిచింది కానీ ఇప్పుడు నడవదు అని అంటున్నాను. మీదంటే ఏది, మీదేంది ఆయనదేంది? రోజులు పార్టీది ఏముంటుంది ఇక్కడ? ఆయన ఏం చేయాలి, ఒక ప్రజలకు సంబంధించినటువంటి ఒక ఎస్ఐలో ఒక పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ ఉండాలి అంటే నేను వ్యక్తిగత ఎందుకు టార్గెట్ చేసిండు? ఊర్లో కోమరెడ్డి అంచాడు, వడ్డ భూపాల్ రెడ్డి. ఆయన ఫోన్ చేసి కూడా తిట్టిండు, కేటీఆర్ ఏం బిక్తావు రా అని. ఎవరు? భూపాల్ రెడ్డి. ఇక్కడ మరి ఎస్ఐ ఏమన్నాడు మిమ్మల్ని? ఎస్ఐ స్టేటస్లో ఎందుకు పెట్టాం అని ఒక్కటి అడిగి ఎమ్మటే ఫోన్ గుంజుకొని కొడతానేమో. కొడతానే ఉన్నాడు ఇక. ఓకే, ఎక్కడ మీకు ఎక్కడికి దెబ్బలు తాకినా ఒకసారి చూపించండి. ఒకసారి జూమ్ చేసుకుంటే అంటే ఎట్లా ఉంది ప్రజాపాలన పేరిట ఎట్లా చెప్తూనే ఉంటాం కదా మనము. రక్షక భటులను కూడా ఉద్దేశించి ఏదైతే పోలీసులను మరొకసారి వాడుకొని ఈరోజు కార్యకర్తలపై దాడులు మనం చూస్తూ ఉన్నాం. ఆయన నడవలేని స్థితిలో ఉన్నారు ప్రస్తుతం. ఇక్కడ పోలీస్ స్టేషన్కి మళ్ళీ ఈరోజు కూడా నిన్న అంతగానం కొట్టి వదిలేసిన తర్వాత కూడా పూచికత్తి మీద వదిలేసి మళ్ళీ ఈరోజు పొద్దున్నే ఆయన నడిచే పరిస్థితి లేకపోయినా కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఆయన కాళ్ళకు దేంతో కొట్టిరు బ్రదర్? బెల్ట్తో. బెల్ట్ ఏమన్నారు మొత్తం అంటే తర్వాత ఏం జరిగింది అసలు? ఎప్పుడు వదిలిపెట్టారు మిమ్మల్ని? నైట్ 9 అయింది. సోషల్ మీడియాలో మీది బాగా నడుస్తుంది. కొట్టి వెళ్ళిపోయి 7:30కి 8కి వచ్చాను. వచ్చి మళ్ళీ గంట సేపు మాట్లాడి మళ్ళీ 9 గంటలకు వదిలిపెట్టి. 9 గంటలకు వదిలిపెట్టి మళ్ళీ ఇప్పుడు ఇవాళ రమ్మన్నారా మిమ్మల్ని? రమ్మని ఒకటే ఫోన్ చేస్తుంటే ఇప్పుడే వచ్చిన. అసలు ఏంది మరి అంటే నీకు అడిగినవా, నీ మీద ఏమైనా ఎఫ్ఐఆర్ అయిందా, లేకపోతే ఎందుకు ఇట్లా చేసిరని చెప్పేసి ఏమైనా అడిగే ప్రయత్నం చేసినావా ఇక్కడ పోలీసు వాళ్ళని? ఇక ఇంకోసారి ఏం చేయకు బాబా అది అని చెప్పేసి కాగితం రాసుకొని మళ్ళీ రేపు పొద్దుగాల రావాలని చెప్పి రాపించుకొని పంపించింది. ఎక్కడెక్కడ కొట్టిరు మిమ్మల్ని? ఇక్కడ చేయి మీద అంటే ఏంది మ్యాన్ ల్యాండింగ్ ఎందుకంటే మీరు అడగలేకపోయినరా మరి? నేను అడిగిన ఎందుకు కొడుతురు సార్ అని కూడా అడిగిన. మీది ఉన్న రోజులు మీది నడిచిందని అంటారు. ఉన్న రోజులు మీది నడిచింది అంటే ఇప్పుడు వాళ్ళది నడుస్తుంది అట్లా అంటే ఆయన ఇప్పుడు పోలీస్ అధికారా లేకపోతే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి? ఏమో మీకు తెలియదు. ఎట్లా మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? కాంగ్రెస్ వాళ్ళే ఉండి వెనకమ్మటి ఉండి నడిపిస్తారు ఇదంతా. మళ్ళీ ఏమైనా చేస్తురా మరి నీకు కాంగ్రెస్ సంబంధించిన? డాడీకి ఫోన్ చేసి మేము కంప్లైంట్ రిటర్న్ తీసుకుంటాం, ఇక రమ్మని మేము ఏమవుతుంది పోకానా అని అంటున్నాడు వడ్డ భూపాల్ రెడ్డి. అదే అంటే అసలు నీ మీద ఇచ్చిన కంప్లైంట్ ఏమని ఇచ్చారు అంటున్నా? నేను స్టేటస్లు పెట్టినాను. ఏం స్టేటస్లు పెట్టినావు అంతగానో? కేటీఆర్ వీడియో పెడితే తీసుకొచ్చి పోలీసు వాళ్ళు ఎందుకు కొడతారే అంటే చెప్పాలి కదా మరి. లోపల జరుగుతూ ఉంది, లోపల ఇప్పుడు ఎస్ఐ కూడా అందుబాటులో లేరు, మరి ఏమంటున్నారు ఇప్పుడు? ఏంది ఇలా ప్రశ్నించే గొంతుగా అని చెప్పేసి ప్రజాపాలన అని చెప్పేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన ఈ పార్టీ ఈరోజు ఈ పోలీస్ వ్యవస్థను ముందర పెట్టుకొని అలా కార్యకర్తల మీద దాడులు చేస్తుంది. నేను ఎట్లా చూడొచ్చు అంటావు మరి? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది దాడి. మెయిన్ ఎల్లారెడ్డిగూడెంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు నా మీద కావాలని చేయించారు. దీంతో పాటు కూడా ఎస్ఐకి సంబంధించినట్టుగా కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు. మేము కూడా నేను మాట్లాడుతున్నాను, నిజమేనా? నిజమే. ఏమన్నాడు? వస్తాడా ఆయన ఇప్పుడు వీడికి ఏమైనా వస్తాడా అని అంటున్నాను. అంతేనా? ఇంకేమన్నా? భూపాల్ రెడ్డి ఏమో ఎస్ఐ ఫోన్ నుంచి కేటీఆర్ వచ్చాను వీక్ రోడని వచ్చినారా నీకు ఇవ్వాలా అని అంటున్నాను. అంటే నేను అంటే కొట్టి చంపినా కూడా పెద్ద ఇక్కడ ఏం అంటానికి లేదని చెప్పేసి బెదిరిస్తుండ్రా? అదే ఉంది. ఎట్లా చేద్దాం మరి దీన్ని? ఎట్లా ఎదుర్కొంటావు చెప్పాలా మరి దీన్ని? అంటే లీగల్గా పోతావా లేకపోతే ఫైట్ చేస్తావా లేకపోతే ఎట్లా? లీగల్గానే పోతాం. ఓకే.
ఇది మొత్తానికి ఏదైతే అంటే ప్రశ్నించే వారిపై లేకపోతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఉన్న లీడర్లపై ఈరోజు దాష్టికం మొదలైందని చెప్పుకోవడానికి ఇది దాదాపు ఒక 5 నుంచి 10 ఉదాహరణగా చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో. ఏదైతే ప్రజాపాలన పేరిట వచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు పోలీసులను అడ్డుపెట్టుకొని మొన్న ఏదైతే ఈ పేదల ఇల్లు కూలగొట్టేది ఏదైతేనేంది, లేకపోతే కార్యకర్తల మీద భౌతిక దాడులైతేనేంది, లేకపోతే నాయకుల మీద పరుష పదజాలంతో అయితేనేంది, ఈరోజు ఒక మళ్ళీ ఒక దాష్టికమైన పరిపాలనకు తెరదీసింది కాంగ్రెస్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో పోలీసులు కూడా పావులుగా కావడం, దీంట్లో పోలీసులు కూడా ఒక ఈ ప్రభుత్వానికి వంతపాడడం, ఫ్రెండ్లీ పోలీసింగ్‌గా ఉండాల్సినటువంటి పోలీసులు ఈరోజు కార్యకర్తలను తీసుకొచ్చి ఇష్టానుసారంగా కొట్టడం, కనీసం నడవలేని స్థితిలోకి తీర్చడం కూడా నడుస్తా ఉంది. ఇదంతా చూసుకున్న తర్వాత అసలు ఏం జరుగుతది ఈ కేసుకు సంబంధించి, ఈ కార్యకర్తపై దాడి ఎందుకు జరిగిందనే దాని మీద కూడా పూర్తి దర్యాప్తు కూడా చేయాలి. దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఏదైతే జిల్లా ఎస్పీ కూడా చాలా సీరియస్‌గా తీసుకున్నట్టుగా తెలిసింది. కనీసం దీని మీద ఎంక్వైరీ చేసేసి ఎందుకు కొట్టాల్సొచ్చింది దాని మీద కూడా ఎస్పీకి సంబంధించిన ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నేతలు కంప్లెయింట్ ఇయ్యడం, అలాగే ఇప్పుడు తర్వాత హ్యూమన్ రైట్స్ కూడా ఎళ్ళే పరిస్థితి కనిపిస్తా ఉంది. రానున్న రోజుల్లో ఇట్లాంటి రమేష్ గౌడ్ లాంటి మీద దాడులు, ఏదైతే కార్యకర్తల మీద దాడులకు పోలీసులు వంతపాడడం, కనీసం ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా జస్ట్ ఎవరైనా కాంగ్రెస్ నేతలు ఫోన్ చేస్తే అట్లాంటి కార్యకర్తలను పిలిపించి ఇష్టానుసారంగా కొట్టడం, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళేంత వరకు కొట్టడం జరుగుతా ఉంది. ఈ విచక్షణ రహిత కొట్టిన సందర్భంలో ప్రస్తుతం మనం నార్కట్పల్లి పిఎస్ దగ్గరలో ఉన్నాం. ప్రస్తుతం అయితే ఇక్కడ ఎవరైతే కొట్టినరో ఎస్ఐ అంతిరెడ్డి మనకు అందుబాటులో లేరు. మరి కాసేపట్లో ఆయన వచ్చే అవకాశం ఉంది. ఆయన వచ్చిన తర్వాత ఆయన వివరణ ఏందో ఒకసారి తీసుకునే ప్రయత్నం చేద్దాం.